భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణమైన ముద్ర వేసిన దర్శకుల్లో ఒకరు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ దర్శకుడు తన ఇన్స్పిరేషన్ గురించి ఎప్పుడూ కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం తన ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యాల వెనుక ఉన్న అసలైన గురువు రామ్ గోపాల్ వర్మ అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ, నేను సత్య సినిమా చూసి స్క్రీన్ ప్లే మరియు ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. ఒక సినిమా కథను కేవలం మాటల ద్వారా కాకుండా కెమెరా యాంగిల్స్ మరియు ఎడిటింగ్ టేబుల్ మీద ఎలా అద్భుతంగా మలచవచ్చో చెప్పడానికి సత్య ఒక పాఠ్యపుస్తకం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పింది. రంగీలా వంటి ఒక కలర్ఫుల్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన తర్వాత వెంటనే సత్య వంటి డార్క్, రా అండ్ రస్టిక్ గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే ఏ దర్శకుడికైనా చాలా ధైర్యం ఉండాలని సందీప్ రెడ్డి వంగ ప్రశంసించారు. రంగీలా గ్లామర్, అద్భుతమైన పాటలు, విజువల్స్ తో నిండిన సినిమా. సత్య చీకటి ప్రపంచం, ముంబై అండర్ వరల్డ్ లోని క్రూరత్వం, అత్యంత సహజమైన చిత్రీకరణ, ఈ రెండు విభిన్నమైన ధృవాల వంటి సినిమాలను వరుసగా తీయడానికి కావాల్సిన ఆ గట్స్ ఉన్న ఏకైక దర్శకుడు ఆర్జీవీ మాత్రమే అని సందీప్ రెడ్డి వంగ కొనియాడారు. ఆర్జీవీలోని ఆ సహజమే తనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఆయన వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ సినిమాలను గమనిస్తే అందులో పాత్రల ప్రవర్తన చాలా రాగా ఉంటుంది. యానిమల్ చిత్రంలో రణ్వీర్ కపూర్ పాత్రలో ఉండే తీవ్రత గానీ, సినిమా ఎండింగ్ స్టైల్ గానీ వర్మ ప్రభావం ఉందని విషయాన్ని స్పష్టం చేశారు. సినిమా రన్ టైం విషయంలో గానీ, వైలెన్స్ ప్రెజెంటేషన్ లో గానీ సందీప్ రెడ్డి వంగ ఎక్కడా వెనుకడుగుడు వేయలేరు. అదే వర్మ మార్క్ మేకింగ్. రామ్ గోపాల్ వర్మ తన మేకింగ్ తో ఎందరో యువ దర్శకులను ప్రభావితం చేశారు. నేటి తరం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడమే వర్మ సాధించిన విజయానికి నిదర్శనం. సోషల్ మీడియాలో ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యానిమల్ లాంటి మ్యాసివ్ హిట్ తర్వాత కూడా తన మూలాలను, తన ఇన్స్పిరేషన్ ను మర్చిపోకుండా చెప్పడం వంగకే సాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.